పట్టణొద్దులు పనసపండు తింటే పేయికి మంచిదని తెలుసు గాని ఈ పనసపండు తిని పోలీసోళ్లకు దొరికితే మాత్రం తాగుబోతు అంటారని ఈ ముచ్చట చూసినాకనే ఎరికైంది. పతనంతిట్ట జిల్లా పండలం పట్నంలో బస్ డ్రైవర్ అన్నలు ఎప్పట్లెక్కనే కొలువులకు ఎక్కుతున్నారట. అయితే డ్యూటీకి ఎక్కే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు కదా. ఇక ఒక డ్రైవర్ అన్నను నోట్లే పై పెట్టి ఊదమంటే ఊదిండు. అంతే మిషన్ పగిలిపోయేంత పాయింట్లు చూపించిందట. దీంతోని ఏంవా డ్యూటీకి దాగొస్తావా గిదేనా పద్ధతి అని గరమయ్యారట అధికారులు. అదిన్న డ్రైవర్ అన్న, ఓ సారు ఎక్కడి మందు నేను ఒక్క సుక్క కూడా ముట్టలే, నా తోడు నా ధర్మం కర్మ అని బతిలాడిండు. ఆయన సరే ఏందా గి రీడింగు అని అంటే, వస్తా వస్తా పనసపండు తినొచ్చినా సార్ అందుకే కావచ్చు అని చెప్పిండట. అంతే పనసపండు తింటే గిన్ని పాయింట్లు చూపిస్తదా. సరే ఇది ఏ పాటి నిజమో రూపిడి చేద్దామని కడమ డ్రైవర్లకు తినిపించి చూస్తే ఏముంది అందరికి బొచ్చడు పాయింట్లు చూపించిందట. అది చూసిన అధికారులకు కళ్ళు గిర్రున తిరిగినాయి. దీంతో నీ మిషని తప్పు చూపించింది పో అని వదిలేసిర్రట. అయితే బగ్గ పండిన పనస పండు, అరటి పండు, మామిడి పండ్లే కాకుండా ఇడ్లీ ఇంకా పుల్లటి క్యాబేజీలు తింటే అచ్చం మందు తగిలినోళ్ళ లెక్కనే చూపిస్తదట రీడింగు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ వచ్చిందంటూర్రు. ఇక మరి మన పట్నంలోనే ఇప్పటికే 20 గంటల డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంది. ఆయన తయ వలన పనస పండు తిని పోలీసు వాళ్ళకు దొరికితే మాత్రం ఎంత మొత్తుకున్నా అసలు ఇడిచిపెట్టరు.